రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు కదా. ఉమ్, బాబు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చింతామోహన్కి రాజశేఖర రెడ్డి అంటే నచ్చరు, హర్ష కుమార్కి రాజశేఖర రెడ్డి అంటే నచ్చరు, గొడవలు పడ్డోళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో ఒరిజినల్ అధిష్టానం మీదన అభిమానంతో రాజశేఖర్ని వ్యతిరేకించే వాళ్ళే 70% 80% మంది కాంగ్రెస్లో ఉన్నారు. ఒక 20% మంది మాత్రమే రాజశేఖర రెడ్డి అంటే కూడా అభిమానిస్తూ ఉండేవాళ్ళు ఉంటారు, లైక్ తులసిరెడ్డి లాంటి వాళ్ళు. అంతే తప్పించి వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళ బెనిఫిట్ పొందిన వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బాగుపడింది అని ఫీల్ అవుతారు, అంతే తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి షర్మిల ఎట్లాగో నచ్చదు. ఇంకోటి షర్మిల వచ్చేటప్పటికి తనేదో సాధించాలని నేను కోరుకోవట్లేదు. ఓపెన్గా మొన్నే చెప్పేసింది కదా, నేనే ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడట్లేదని. వాడు పోటీ పడితే ఇచ్చేవాడు కూడా ఎవరు లేడు అనుకోండి. బేసిక్గా ఆవిడ ఉద్దేశం తన అన్నని ఇక ఎదగనీయకుండా చేయడం. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి లేదా లోకేష్ రావాలి, వీళ్ళు వరకు ఓకే కానీ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినా పర్లేదు. జగన్ ఇక జీవితంలో అధికారంలోకి రాకూడదు, తన కాళ్ళ దగ్గరికి రావాలి, తనని బతిన్లు ఆడుకోవాలి. అప్పుడు భవిష్యత్తులో తను దయతలిచి జాలి తలిచి ఏమన్నా పాజిటివ్గా చెప్తే అప్పుడు ఏమైనా ముఖ్యమంత్రి అయితే అప్పుడు రేపు పొద్దున తను ఒక పవర్ సెంటర్ అవ్వాలి అన్నది అమ్మాయి కోరిక. అందుకు జగన్ సిద్ధంగా లేడు, జనం సిద్ధంగా లేడు.